నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్న సుమారు 100 కుటుంబాల ముస్లిం సోదరులు స్థానిక టీడీపీ మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డితో కలిసి వెళ్లి ఎంఆర్ఓకి శ్మశాన స్థలం కేటాయింపుపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి శ్మశాన వాటిక సమస్యను తీసుకెళ్లగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే స్థానిక తహసీల్దార్ హమీద్కు తెలియజేయడం జరిగిందని, స్పందించిన తహసీల్దార్ వెంటనే సమస్య పరిష్కరిస్తామన్నారని తెలిపారు. సర్వే నంబర్ 145-1లో సుమారు 6 ఎకరాల 10 సెంట్ల పొలం ఉందని, దానిని కొంతమంది హిందూ సోదరులు శ్మశాన వాటికకి వాడుతున్నారని, దానిలో కొంతమేర స్థలం కేటాయిస్తే తాము కూడా శ్మశానానికి ఉపయోగించుకుంటామని తహసీల్దార్ విన్నవించామన్నారు. ఈ కార్యక్రమంలో తాడిచెట్ల రఫీ, షేక్ ఖాదర్బాషా, షేక్ మస్తాన్, షేక్ తాడిచెట్ల రషీద్, షేక్ ఖాజామస్తాన్, షేక్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. నేను షేక్ మహబూబ్ మస్తాన్, ఎక్స్ ఆర్మీ, బీసీ కాలనీ, జవాన్ నగర్. మేము మా బీసీ కాలనీలో జవాన్ నగర్లో మొత్తం కలిపి 100 ఇళ్ళు, మా ముస్లిం సోదరుల ఇళ్ళు 100 ఇళ్ళు ఉన్నాయి. కానీ వెనుకటి 10 సంవత్సరాల నుంచి మాకు శ్మశానం లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాము దీని గురించి. కానీ ఎంఆర్ఓలు మారిపోతున్నారే కానీ మా సమస్యకు ఏ సహకారం చేయలేదు వాళ్ళు. దీన్ని బట్టి మేము నిన్న మన ఎమ్మెల్యే గారి కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరుగుతున్నది. దాని ముందు మా సమస్య అతని దగ్గర తీసుకెళ్ళాము. ఆయన వెంటనే కాకర్ల సురేష్ గారు వెంటనే స్పందించి మన ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి ఈ సమస్యను పరిష్కారం చేయమని మన మండల కన్వీనర్ మన నర్సారెడ్డి గారి ద్వారా ఎంపీపీ ద్వారా మన ఎంపీపీ సుబ్బారెడ్డి గారి ద్వారా ఈ సమస్యను పరిష్కరించమని ఫోన్ చేసి చెప్పారు. అదే పని ఈరోజు మేము గ్రీవెన్స్ డే సందర్భంగా వచ్చి ఎంఆర్ఓ గారిని కలిసాము. ఎంఆర్ఓ గారు కూడా బాగా స్పందించారు. ఆ శ్మశానం ఎక్కడ ఉంది, దాని ప్లేస్. నా పేరు షేక్ ఖాదర్బాషా అండి, బీసీ కాలనీ వాస్తవం. నేను ఇక్కడ బీసీ కాలనీలో 100 ఇళ్ళు దాకా ఉండేయండి. మాకు శ్మశానం లేదు. నిన్న మేము కాకర్ల సురేష్ గారిని ఎమ్మెల్యే గారిని కలవటం జరిగింది. ఆయన ద్వారా మళ్ళీ ఆయన ఫోన్ చేసి ఎంఆర్ఓ గారు చెప్పారు వీళ్ళ ప్రాబ్లం ఏందో సాల్వ్ చేయమని చెప్పి మేము వచ్చామండి. ఎంఆర్ఓ కూడా మాకు సానుకూలంగా మాకు పిలిపించి అసలు ఏంది మీ ప్రాబ్లం అని చెప్పి అడిగారు. ఇటు సంగతి సార్ మీకు కేటాయిస్తామని చెప్పారు వాళ్ళు. అది సార్ మేము ఇక్కడికి వచ్చాము. అది మాకు ఇప్పుడు నర్సారెడ్డి అన్న, తర్వాత రఫీ అన్న, నేను, మా పెద్ద ఆయన, ఈయన ఎక్స్ మిలిటరీ అయినా మస్తాన్ సాహెబ్, ఆయన మేము అందరం వచ్చాము. ఎమ్మెల్యే గారు కూడా చెప్తే మేము ఇక్కడికి వచ్చామని ఇప్పుడు మాకు ఏంటంటే ఆ స్థలాన్ని మేము చూపించి కేటాయిస్తాం, న్యాయం చేస్తామని చెప్పారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.